हरिः ओम्। ये परमेषु चेज्जगमुलु ई सचराचरकोटितो समुद्दीपितमయ్యే ये विभुनि दिव्यकళాంసజులు అబ్జగర్భ గౌరీపతి ముఖ్య దేవముని బృందములు ఎంవడు అనంతుడు అచ్యుతుండు ఆ పురుషోత్తముండు కరుణాంబుధి కృష్ణుడు ఓ నరేశ్వర. నరలోక విడంబనమున హరి పరమ పరుడు మానవాకృతితో ఇద్ధరబుట్టి ఆత్మమయా స్ఫురణన్ మోహింపజేయు భుజన కోటిన్. కవున అమ్మహాత్ముని వికారదూరుని సర్వమోహమాయా విల మానసుండనగునప్పుడు సంస్మృతి దుఃఖినౌదు అద్దేవుని సత్కృపా మహిమ తెలిన వేళ సుఖింతునేన కాదా. విధి శంకర ప్రభృతులు అవ్విభుమాయ తరింతు నేర్తురే. హరి నరులకెల్ల పూజ్యుడు హరి లీలామనుజుడును గుణాతీతుడునై పరిగిన భవకర్మంబుల పొరయండట హరికి కర్మములు లీలలగున్. గోపాలమరులకైనను ఆపోవగతన సమంచితాకారముగించూపని శ్రీపతి వేడుక గోపాలురగూడిగాచె గోవత్సములన్. వరయమునా నదీ సలిల వర్ధిత సౌరభయుక్త పుష్పమేదుర మకరందపాన పరితోషిత భృంగ సురంగ మాధవీ కురవక కుంద చందన నికుంజములందు మయూర శారికాపరభృత రాజకీర మృదు భాషల భంగి చలంగి పల్కుచున్. శ్రీరమణీ మనో విబుడు సింహకిశోరము బోలి లీల కౌమారదశన్ రమా విమల మందిరముంబురిడించు గుతతిన్ వరకమేపుచుం తరళ వంశరవస్ఫుట మధురీ సుధాసరము చేత గోపజన సంఘములన్ ముదమందజేయుచున్. కంటి కంటి భవబ్ధి దటగ గంటి ఆశ్రిత రక్షకున్ గంటి యోగి జనంబుడందము గంటి చుట్టము గంటి ముక్కంటికి కనరాని ఒకటి గంటి తామర కంటి చేకొంటి ముక్తి విధానముంతల కొంటి సౌఖ్యములందగన్. హరి ఓం. గృహాణైతాని నామాని స్థానాని చ సయోషణ ఏభిసృజ ప్రజా బహ్వీః ప్రజానామసి యత్పతిః ఇత్యాదిష్టः స గురుణా భగవాన్ నీలలోహితః సత్వాకృతి స్వభావేన ససర్జాత్మసమః ప్రజాః. రుద్రాణాం రుద్రసృష్టానాం సమంతాద్గ్రసతాం జగత్ నిశామ్యా సంఖ్యశో యూధాన్ ప్రజాపతిరశంకత. అలం ప్రజాభిః సృష్టాభిరీదృశీభిః సురోత్తమ మయా సహ దహంతీభిః దిశశ్చక్షుర్భిః ఉల్బణైః అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి రుద్రుడి యొక్క పుట్టుక, రుద్రుడి యొక్క పేర్లు, రుద్రుడు ఉండేటువంటి నివాస స్థానాలు, రుద్రుడి యొక్క భార్యలను గురించి చెప్పినటువంటి విశేషాన్ని చూసిన తర్వాత అప్పుడు బ్రహ్మగారు పరమాత్మ యొక్క సంకల్పం ఆజ్ఞ ఏమిటంటే సృష్టి ఈ విధంగా ఉండాలి అని ఆయన కోరిక. కాబట్టి ఆ కోరికను తీర్చడానికి సనక సనందాదులను అడిగితే వాళ్ళు నో అని వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ మీద కోపం రావడంతో రుద్రుడు ఉదయించాడు. ఆ రుద్రుడు తన భార్యలు ఇచ్చి ఆ రుద్రుణ్ణి ప్రజానామపి ప్రజాపతివి నీవు కాబట్టి ఏభిః సృజః నీవు సృష్టించు, ఎందుకంటే నువ్వు ప్రజాపతివి కాబట్టి ప్రజలను సృష్టించవలసినటువంటి బాధ్యత. అదేవిధంగా ప్రజాపతి, పతి అనేటువంటిది ఏంటంటే రక్షించేటువంటి లక్షణాన్ని పతి అంటారు.
కాబట్టి ప్రజాపతి అంటే ప్రజలను సృజించడమే కాకుండా రక్షించేటువంటి లక్షణాన్ని కూడా పతి అంటారు. కాబట్టి నువ్వు ప్రజాపతివి, కాబట్టి నీవు సృష్టి చెయ్యి అని చెప్పి తనకు పుట్టినటువంటి ఆ రుద్రాంశను, ఆ రుద్ర తేజాన్ని బ్రహ్మగారు అడిగిన తరువాత ఇత్యాదిష్ట గురుణా భగవాన్ నీలలోహిత సత్వాకృతి స్వభావేన ససర్జాత్మసమాహ ప్రజా అన్నాడు. అంటే ఓ పరీక్షిత్, ఇప్పుడు మైత్రేయుడు విదురుడికి చెప్తూ ఉండేటువంటి విశేషాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రజాసృష్టి చెయ్యమని చెప్పి ప్రజాపతిగా సృష్టించబడినటువంటి రుద్రుణ్ణి ఈ ప్రజా సంసర్గం చేయాలి, సృష్టి చెయ్యాలి అని అడిగాడు. అలా సృష్టి చేసేటువంటి సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? బ్రహ్మగారు అనుకున్నటువంటిది కాకుండా కొంత గందరగోళం జరిగేటువంటి స్థితి ఒకటి వచ్చేసిందయా అని చెప్పి మైత్రేయుడు చెప్తున్నాడు విను విదురుడికి. ఆ గందరగోళ స్థితి ఏమిటోను అనేటప్పటికీ ఏమిటి స్వామి ఏం చెప్పాడు అని చెప్పి అడిగితే మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్పాడు. తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారు ఈ విధంగా ఆదేశించారు, ప్రజా సృష్టి చెయ్యి అని. చేసినప్పుడు అప్పుడు ఆ భగవంతుడైనటువంటి వాడు, భవుడైనటువంటి వాడు, నీలలోహిత స్వరూపమైనటువంటి వాడు ఆ శివుడు సృష్టి చేశాడు. ఏ విధంగా సృష్టి చేశాడు అంటే ఆయన తనకి ఎంత బలం ఉందో అంత బలం కలిగినటువంటి వాళ్ళని, తాను ఏ విధమైనటువంటి ఆకారం కలిగి ఉందో అటువంటి ఆకారం కలిగినటువంటి వాళ్ళని, తనకుండేటువంటి స్వభావం ఎటువంటిదో అటువంటి స్వభావంతో ఉండేటువంటి వాడిని, అంటే తనతో సమానంగా ఉండేటువంటి సంతానాన్ని ఆయన సృష్టించేశాడు. సృష్టించేసేటప్పటికీ ఏమిటి గందరగోళం అనుకున్నాడు. ఏమిటి వాళ్ళు చేసినటువంటి గందరగోళం ఏమిటి అనేటువంటిది కానీ చూసినట్లయితే రుద్రాణం రుద్రసృష్టానాం సమంతాద్గ్రసతాం జగతి నిశామ్యాసంఖ్యశో యూధాన్ ప్రజాపతిరశంకతం. జనం పుట్టుకొచ్చేసేటప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి పనిని చూసేటప్పటికీ బ్రహ్మగారికి కంగారు పుట్టింది. ఇదేమిట్రా బాబు, ప్రజలను సృష్టించమని నేను చెప్తే ఈయనేమో తనకి ఎంత బలం ఉందో అంత బలం కలిగినటువంటి వాళ్ళని, తనకి ఉండేటువంటి మహా విస్తారమైనటువంటి రూపం కలిగినటువంటి వాడిని, తరువాత తనలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళని, తర్వాత ఉగ్రరేతసుడు భయంకరమైనటువంటి శక్తి కలవాడన్నాగా, తర్వాత కాలస్వరూపుడు మృత్యుస్వరూపుడు అనుకున్నాం కదా, తర్వాత మహాన్ నిరతిశయమైనటువంటి విస్తారం కలిగినటువంటి వాడు కదా. ఆ రుద్రుడి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా, అంటే బ్రహ్మాండమైనటువంటి భయంకరమైనటువంటి శరీరంతో వ్యాప్తమైపోతూ ఉండేటువంటి వాడు, ఉగ్రమైనటువంటి మనోస్వభావం కలిగినటువంటి వాడు, తరువాత ఉగ్రమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, అక్కడక్కడ అందంగా ఉండేటువంటి వాడు, ఇలాగ ఉండేటువంటి తన యొక్క బలము, తన యొక్క ఆకారము, తన యొక్క స్వభావమునకు తగ్గట్టుగా తనతో సమానమైనటువంటి వాడిని సృష్టించేసేసాడు ఆయన. సృష్టించేసేటప్పటికీ అప్పుడు వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు అంటే రుద్రాణం రుద్రసృష్టానాం సమంతాద్గ్రసతాం జగత్ నిశామ్యాసంఖ్యశో యూధాన్ ప్రజాపతిరశంకత. ఇలాగ రుద్రుడి చేత సృష్టించబడినటువంటి ఈ రుద్రులు, అంటే తనతో సమానంగా వచ్చేటప్పుడు ప్రతివాడు రుద్రుడి కిందే కనిపిస్తూ ఉండేటువంటి వాడు, లెక్కలేనటువంటి గణాల కింద పుట్టుకొచ్చేశారు వాళ్ళు. గణాలంటే గుంపులు కింద పుట్టేశారు. వాళ్ళు అలా పుట్టినటువంటి వాళ్ళకి చాలా బలం ఉందిగా, చాలా విస్తృతమైనటువంటి పెద్ద పెద్ద ఆకారాలు ఉన్నాయిగా. తరువాత ఏమైపోయింది, వాటికి ఈ కోపం, భయంకరమైనటువంటి శక్తి, కాలస్వరూపం, ఇవన్నీ ఆ గుణాలన్నీ వాళ్ళకు వచ్చేసేటప్పటికీ వాళ్ళు బ్రహ్మగారు సృష్టిద్దాము అని సృష్టిస్తూ ఉండేటువంటి జగత్తంతటికి కూడా భయం కలిగించేసేటువంటి విధంగా జగత్తునందరినీ కూడా భక్షించేయడం ప్రారంభించారట.
వాళ్ళు తినేస్తూ ఉండడం రాని, పుడుతున్నదాన్ని ప్రతిదాన్ని తినేసేస్తూ ఉన్నారట. ఇలాగ చూసేటప్పటికీ బ్రహ్మగారికి కంగారు పట్టుకుంది. ఇప్పుడు ఆ పై శ్లోకానికి మళ్ళీ ఒకసారి వెళ్దాం. ఏమిటి అన్నంటే, ఇత్యాదిష్ట సగురుణా భగవాన్ నీలలోహిత సత్వాకృతి స్వభావేన ససర్జాత్మ సమాప్రభా. గురుణ తండ్రి అయినటువంటి ఆ బ్రహ్మగారు ఆదిష్ట ఆయన ఆదేశించారు. ఎవరిని? భగవాన్ నీలలోహిత, భగవంతుడైనటువంటి వాడు నీలలోహిత స్వరూపం కలిగినటువంటి ఆ శివుణ్ణి ఆయన ఆదేశించారు. ఏమిటి ఆదేశించారు? ప్రజలను సృష్టించమని. అప్పుడు ఆయన సత్వాహ, తనకెంత బలం ఉందో అంత బలం కలిగినటువంటి వాళ్ళని, ఆకృతి, తనకు ఏ రూపం ఉందో ఆ రూపం కలిగినటువంటి వాళ్ళని, స్వభావ, తన స్వభావం ఏమిటో ఆ స్వభావం కలిగినటువంటి 3 ఆస్పెక్ట్స్లో. అంటే ఏమిటి? ది స్ట్రెంగ్త్, ది డిస్పోజిషన్ ఆర్ ది అపియరెన్స్, లేకపోతే ఆ రూపాన్ని, స్వభావం ది నేచర్, ఆ లోపల ఉండేటువంటి ఆ గుణాలని, ఆ గుణాల యొక్క ఆ బలంతో ఉండేటువంటి వాళ్ళని ససర్జ సృష్టించాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఆత్మ సమాహ, తనతో సమానంగా ఉండేటువంటి వాళ్ళని సృష్టించాడు. ఇక్కడ మనం గ్రహించవలసినట్టు ఏంటిదంటే, ది అపియరెన్స్ ఆఫ్ జెనెటికల్ కోడ్స్, జీన్స్ అనేటువంటి వాటిని, జీన్స్లో మనకి ఇప్పుడు ఏం చెప్తాయి అంటే, జీన్స్ ఇండికేట్ ది ఫిజికల్ అండ్ బయలాజికల్ ట్రైట్స్. అవి ఎవరికైనా సరే ఆ జీన్స్ని బట్టే ఆయా ఆకారాలు వస్తాయి. ఉదాహరణకి మన ఆఫ్రికన్స్ ఉన్నాం అనుకోండి. ఆఫ్రికన్స్ చూసేటప్పటికి వాళ్ళ నల్లగా బలిష్టమైనటువంటి శరీరంతో విపరీతమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. చాలా ఒక రకమైనటువంటి ఉగ్రమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది. అదేవిధంగా మనం ఏ దేశంలో ఉండేటువంటి ప్రజల్ని తీసుకున్నా, ఏ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా ఈ ప్రపంచం మొత్తం మీద ఆ మనుషుల యొక్క ఆకారాల్ని, ఆ మనుషుల యొక్క స్వభావాల్ని, ఆ మనుషుల యొక్క బలాన్ని నిశ్చయించేటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో, అటువంటి జీన్స్ మొట్టమొదట సృష్టిలో ఆ ఫండమెంటల్ బయలాజికల్ సిస్టమ్స్ కింద క్రియేట్ చేశారు. అది దాంట్లో ఉండేటువంటి అర్థం. కాబట్టి ప్రమథగణాలు అనేటువంటిది ఏమిటి అంటే ఇవన్నమాట. అంటే ఇవన్నీ ఎందుకు? ఈ జీన్స్ అనేటువంటిది లేకపోయినట్లయితే సృష్టి యొక్క విలాసం ఎంత డైవర్సిఫైగా, ఎంత భేదాలతో, ఎన్ని రకాలైనటువంటి వివిధమైనటువంటి సిస్టమ్స్తో మనకి కనిపించదు. కాబట్టి మామూలుగా చెప్పాలంటే ది జీన్స్ ఆర్ ది జెనెటికల్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రుద్రుడి యొక్క సృష్టిలో నుంచే వచ్చినవి. అందువల్ల సత్వ, ఆకార, స్వభావ, ఆకృతి అన్నారు. అందువల్ల మనకి జీన్స్కి సంబంధించినటువంటి విశేషాలను చూసినట్లయితే మనకి ఇది అర్థమవుతుంది. కాబట్టే మానవులందరూ కూడా ఆ జెనెటికల్ ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ఇక రెండవ దాంట్లో రుద్రాణం రుద్రసృష్టానాం సమంతాద్గ్రసతాం జగతే, సమంతాద్గ్రసతాం జగతు నిశమ్య సంఖ్యాశో యూధాన్ ప్రజాపతిరశంకత. ఇలాగా సృష్టించబడినటువంటి వీళ్ళున్నారే, ఈ రుద్రులు వీళ్ళందరూ కూడా ప్రథమంగా 4 రకాలైనటువంటి ప్రమథగణాల కింద వాళ్ళు పుట్టడం ప్రారంభించారట. వాళ్ళు ప్రమథగణాలు అంటారు. అంటే ఆ శివుడిలోంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రమథగణాలు. ఎవరంటే ప్రమథ అంటే ప్రమథంతి శత్రూన్ ప్రమథ అని అర్థం. ప్రమథంతి శత్రూన్, శత్రువులను మధించేటువంటి వాళ్ళని ప్రమథులు అంటారు. ఇటువంటి ప్రధానమైనటువంటి ప్రమథగణాలు చండీశ్వర గణాలు, నందీశ్వర గణాలు, మహాకాళ గణాలు, భృంగ
భృంగ నంది భృంగి శృంగి అంటాం చూసారా, అటువంటి ఒక్కొక్క యాస్పెక్టులో నుంచి కూడా ఈ గణాలన్నీ కూడా పుట్టడం ప్రారంభించాయట. కాబట్టి వీటిల్నే ప్రమథగణాలు అన్న సంగతి మనం అందరం వింటున్నటువంటి విశేషమే. ఇప్పుడు ఇలాగ రుద్రుని చేత సృష్టించబడినటువంటివి రుద్రాణం రుద్రసృష్టానాం రుద్రుడి చేత సృష్టించబడినటువంటి, అంటే రుద్రుడి చేత ప్రొజెక్ట్ చేయబడినటువంటి సమంతాత్ అంతటా కూడా, అంటే మొత్తం అవి ఎప్పుడైతే వచ్చాయో అవన్నీ కూడా గ్రసతాం జగత్, అప్పుడే పుడుతూ ఉండేటువంటి ఆయన సైమల్టేనియస్గా ఈ సృష్టిని కూడా చేస్తూ ఉండేటప్పుడు పుడుతూ ఉండేటువంటి ప్రతి అన్నిటిని కూడా గ్రసతాం తినేయడం ప్రారంభించారట ఈ ప్రమథగణాలు. ఇవి నిశమ్యా, ఆ తినేస్తూ ఉంటే వాళ్ళ యొక్క భయంకరమైనటువంటి రూపాలకి, బలానికి, వాళ్ళ యొక్క స్వభావాన్ని నిశమ్యా చూశారట. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సంఖ్యశో లెక్కలేనని అసంఖ్యాకంగా వాళ్ళు పుట్టుకొచ్చేశారట. యూధాం, అలాంటి గణాలను చూసి ప్రజాపతి బ్రహ్మగారు అశంకత శంకించను. ఏమిట్రా బాబు, ఏం చేయమన్నాను, ఏమవుతోంది అనేటువంటి విషయాన్ని అప్పుడు బ్రహ్మగారు చూశారట. ఇందులో ఉండేటువంటి ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ ఏమిటంటే, జీన్స్ ఏం చేస్తూ ఉంటాయంటేట, మానవుడి యొక్క దేహంలో జీన్లో ఏదో ఆర్ఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది, అదంతా పెద్ద సైన్స్ అనుకోండి. ఈ జీన్స్ యొక్క పని ఏమిటంటే, ఆ జీవి యొక్క, అంటే ఆ మానవుడి యొక్క లేకపోతే ఆ ప్రాణి యొక్క ఆకారాన్ని, వాడి యొక్క స్వభావాన్ని, వాడి యొక్క బలాన్ని కూడా నిర్ణయించేటువంటి అవి కంట్రోలింగ్ మెకానిజమ్స్ జీన్స్ అంటే. అవి ఏం చేస్తూ ఉంటాయంటే, శరీరంలో ఉండేటువంటి సెల్స్కి, జీవకణాలకి బలాన్నిచ్చి ఆ జీవకణాలని మళ్ళీ వాటిని నాశనం చేయడం, కొత్త సెల్స్ని సృష్టిస్తూ ఉండడం అనేటువంటి రెండు పనులు చేస్తూ ఉంటాయిట. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, గ్రసతాం జగత్, ఈ జగత్ అంటే జనించడం అన్నమాట, అంటే గతించడం అన్నమాట, అంటే పుట్టించడం, చంపేయడం అనేటువంటివి ఏం చేస్తూ ఉంటాయంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ జీన్స్. అందువల్ల ఇటువంటి మెకానిజంని ఆయన చూసి, ఓహో, ఈ జెనెటికల్ ఆస్పెక్ట్స్ని అన్నిటినీ కూడా కంట్రోల్ చేయాలి. వచ్చేసారు ప్రమథగణాలు వచ్చేసాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. కాబట్టి అది బియాండ్ కంట్రోల్ అయిపోయి వాటి యొక్క ఎఫెక్ట్ విపరీతంగా పెరిగిపోతూ ఉండేటప్పటికీ బ్రహ్మగారికి, ఓహో, వీ షుడ్ నాట్ అలౌ దిస్ టు గ్రో వెరీ ఫాస్ట్ అని ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ఆ రుద్రుణ్ణి చూసి, అలం ప్రజాభిసృష్టాభిరీదృశీభిః సురోత్తమ మయా సహ దహంతీభిర్దిశశ్చ క్షుర్భి ఉల్బణైః. దేవతల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ రుద్ర, నీచే సృష్టించబడినటువంటి ఈ రుద్రులు ఉన్నారే, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, నన్ను కూడా మింగేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళు నాతో సహా దిక్కులలో ఉండేటువంటి దిక్కులను కూడా తమ క్రూరమైనటువంటి చూపులతో కాల్చి పారేస్తున్నారు. ఆ దిక్కుల్లో ఎవరైనా ఉన్నారా, వాళ్ళని తినేద్దామా అన్నట్టు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సృష్టి ఇంకా చాలు, ఇంకా ఆపేసాయి, దీనికన్నా ఇట్టి వారిని ఇంకా సృష్టించవద్దు, ఇంకా ఆపేసాయి అని చెప్పి ఆ జీన్స్ యొక్క విధానాల మీద కొంత కంట్రోల్ కోసం అని చెప్పి బ్రహ్మగారు ఆ రుద్రుణ్ణి ఆయన కంట్రోల్ చేసినటువంటి విధం జరిగిందయ్యా విదురా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినట్టుగా సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్పినటువంటి విశేషాన్ని సూత మహర్షి, శౌనికాది మహర్షులకి నైమిసారణ్యంలో వివరిస్తూ ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు ఏమిటి జరుగుతుందండి అంటే ఈ సృష్టిని ఇక్కడ ఆపేయండి అంటే మొత్తం అంతా కూడా జెనెటికల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతే సృష్టి అంతా కూడా చాలా భయంకరంగా తయారైపోతుంది. అవి ఎంతవరకు పని చేయాలో అంతవరకే పని చేస్తూ ఉండాలి. అందువల్ల సాధారణంగా తల్లిదండ్రుల యొక్క ఆకారం కానీ తల్లిదండ్రుల యొక్క మనోప్రవృత్తులు కానీ స్వభావం కానీ వాళ్ళకు ఉండేటువంటి బలాదులే పిల్లల్లోకి ఇన్హెరిటెన్స్గా వస్తూ ఉంటాయి. ఇలా వస్తూ ఉండేటువంటి దాంట్లో స్వభావము అనేటువంటిది కూడా ఒకటి ఉంది. ఒక ఆకారము బలమే కాదు, స్వభావం అంటే ది నేచర్. ఈ స్వభావాలు దేనివల్ల వస్తూ ఉంటాయి అంటే ఈ జీన్స్ యొక్క అంటే ఈ ప్రమథగణాలలో ఉండేటువంటి రుద్రుడి చేత సృష్టించబడినటువంటి ఆ ఉగ్రస్వరూపం కానీ మంగళస్వరూపం కానీ తర్వాత కాలస్వరూపం కానీ అందం కానీ ఆయన వామదేవుడు అన్నగా సుందరంగా ఉంటాడు, అందం కానీ ఆ ఆకర్షణ అనేటువంటివి కూడా ఈ వీటిల్లోనే అందుకని తన లాంటి సమానమైనటువంటి వాళ్ళని సృష్టించాడు. అంటే సృష్టికి ఇవి బేసిక్ బ్రిక్స్ అన్నమాట. సృష్టి జరగడానికి ఇవన్నీ బేసిక్ బ్రిక్స్ కాబట్టి వాటిని సృష్టించాడు అని చెప్పి ఆ జెనెటిక్స్కి సంబంధించినటువంటి దాన్ని చాలా సూక్ష్మంగా మనకి భాగవతంలో అందించబడి ఉంది. ఇక్కడ స్వభావము అనేటువంటి దాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డలు రకరకాలైనటువంటి స్వభావాలతో ఉంటారు. ఒకళ్ళని నిరంతరము కూడా కంప్లైంట్ చెప్పుకుంటూ నిరంతరము కూడా ఏదో బాధపడిపోతూ ఉంటారు. ఇంకొకళ్ళు అయితే పోతే పోనిది మనకెందుకు వచ్చిన కూడా సరే లెట్ us బీ హ్యాపీ అని ఒకే తల్లికి పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే అదేమిటంటే ఆ ఇన్హెరిట్ చేసిబడినటువంటి జీన్స్ పై వాళ్ళు దాంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ఉంటూ ఉంటుంది. కాబట్టి వీటిని అన్లిమిటెడ్గా ఈ టోటల్ జీన్స్ కంట్రోల్లోకి తీసుకోకుండా సృష్టిని జరపాలి అని చెప్పి ఇంక నీవు వాడిని సృష్టించొద్దు అన్నాడండి బ్రహ్మదేవుడు. సుర ఉత్తమ దేవతల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ రుద్ర ఉల్బణై చాలా క్రూరంగా ఉండేటువంటి చక్షుర్భి కన్నులతో మయా సహ నాతో సహ దిశ దిక్కుల్ని కూడా దహంతీభి కాల్చివేస్తున్నాడయ్యా వీళ్ళంతా. ఎవరు వీళ్ళంతా? సృష్టాభి సృష్టించబడినటువంటి వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ దృశీభి ఇటువంటి సృష్టిని ప్రజాభి ఈ సంతానాలని అలం ఇంకా చాలు ఇంకా ఆపేశాయి. Let the genes fully take over the existence of the human species అని చెప్పి బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ ఉంది. కాబట్టి మనం టూ మచ్గా కూడా ఏదో జీన్స్ అంతా అవి చేసేస్తే ఇవి చేసేస్తే చాలా సృష్టిలు మార్చేయవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు చేసేయచ్చు అనేటువంటి అపోహలో శాస్త్రజ్ఞుల యొక్క మూర్ఖత్వం పెరిగేటువంటి రోజులు కూడా వస్తున్నాయి. కాబట్టి భగవంతుడైనటువంటి వాడి కంట్రోల్లోనే ఇవన్నీ ఉంటాయి తప్ప ఈ సృష్టిలో దేహాలలో ఉండేటువంటి వాటి యొక్క ఎఫెక్ట్ లిమిటెడ్గానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అయిన తర్వాత స్వామి అయితే ఇంక నేను ఆపేస్తాను అని చెప్పి ఆ శివుడు ఆ సృష్టిని ఆపేసిన తర్వాత అప్పుడు బ్రహ్మగారు ఆ రుద్రుణ్ణి ఆ శంకరుణ్ణి ఆ వామదేవుణ్ణి ఈ విధంగా అన్నాడు. తప ఆతిష్ట భద్రంతే సర్వభూత సుఖావహం తపసైవ యథా పూర్వం స్రష్టా విశ్వమిదం భవాన్. నీవు శంకరుడు కదయ్యా, అందరికీ శుభం కలిగించేటువంటి వాడివి కదయ్యా, అందరికీ మంగళాన్ని కలిగించేటువంటి వాడివి కదయ్యా. కాబట్టి నువ్వేం చేయాలి అంటే ఇప్పుడు ఈ భయంకరమైనటువంటి ఈ ప్రమదగణాల సృష్టి ఆపేసి ఈ సకల ప్రాణులు కూడా సుఖంగా ఉండడం కోసం అనేటువంటి ఒక సంకల్పం చేత తపస్సు చెయ్యి నువ్వు.
నీకు మంగళమగుగాక. నీవు అటువంటి సకల జీవులకి శం అంటే సుఖాన్ని, మంగళాన్ని, కర అంటే చేసేటువంటి వాడువు నువ్వు, శంకరుడువు. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి నువ్వు తపించు, వాళ్ళ కోసం నువ్వు తపస్సు చెయ్యి. అంటే 14 లోకాలలో ఉండేటువంటి సమస్త జీవరాశులు కూడా సుఖంగా ఉండడం కోసం ఇప్పుడు నీవు తపస్సు చేసి నువ్వు చేస్తూ ఉండేటువంటి ఆ తపో ప్రభావం చేత సకల లోకాలు కూడా ఆ వెలుగుల్లో, ఆ చైతన్యంలో, ఆ యొక్క నిర్మలమైనటువంటి అమలమైనటువంటి నీ తేజస్సుతో సకల లోక జీవులందరూ కూడా సుఖంగా ఉండేటట్టుగా నువ్వు తపస్సు చెయ్యి, నీకు మంగళం అవుతుంది. ఆ తపస్సు చేత నీవు పూర్వం వలె సృష్టి చేయగలుగుతావు. పూర్వం నువ్వు చేసినటువంటి సృష్టి కన్నా ఆ సృష్టిలో మహత్తరమైనటువంటి విశేషాలతో సృష్టి చేయగలిగినటువంటి స్థితి మళ్ళీ నీకు వస్తుంది అని చెప్పి బ్రహ్మగారు తప ఆతిష్ట సర్వభూత సుఖావహం, సకల ప్రాణుల యొక్క సుఖం కలిగించేటువంటి తప ఆతిష్ట, తపస్సును నీవు చెయ్యి, ఆతిష్ట అనుష్ఠించు. తే భద్రం, నీకు మంగళమగుగాక. తపసైవ యథా పూర్వం, పూర్వంలాగా నీవు సృష్టి చేసేటువంటి శక్తి నీకు ఈ తపస్సు వల్ల నీకు కలుగుతుంది. కాబట్టి ది అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ సృష్టి జరగడం ప్రారంభిస్తూ ఉంటుంది. పూర్వం స్రష్ట విశ్వమిదం భవాన్, ఈ విశ్వాన్ని నీవు మంగళకరంగా చెయ్యడం కోసం అని చెప్పి మంగళ భావాలతో, సుందరమైనటువంటి భావాలతో జగత్ కళ్యాణం కోసం నువ్వు తపస్సు చెయ్యవయ్యా అని చెప్పి ఆ రుద్రుడిని ఆయన ఆదేశించాడు. రేపటి కార్యక్రమంలో మరో శ్లోకంతో వస్తాం.